check the mic and make sure it sound right. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకొని మంచిగా రెస్ట్ తీసుకొని ఈరోజు స్టార్ట్ అయిపోయాం. ఈరోజు అయితే కంప్లీట్గా శ్రీశైలం లోకల్గా తిరుగుదామని అనుకున్నాం. వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యే లోపు చిన్న షాపింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెడికల్ రిలేటెడ్గా వీళ్ళని తయారు చేసి అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ అడవి నుంచి తీసుకొని వచ్చి ఓన్గా తయారు చేసి అమ్ముతున్నారు. అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయి రోప్వేకి బోటింగ్కి టికెట్స్ తీసుకున్నాం. రోప్వేకి 80 రూపీస్ అండ్ బోట్ వేకి కూడా 80 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నాకైతే రోప్వే అంతగా నచ్చలేదు. చాలా తక్కువ డిస్టెన్స్నే కవర్ చేస్తున్నారు. ఎందుకంటే వెయిటింగ్ టైం కూడా చాలా ఎక్కువైపోయింది. మాకైతే ఇక్కడ చాలా టైం వేస్ట్ కూడా. చూస్తున్నారుగా ఎంతమంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు రోప్వే కోసం. మాకైతే అలా టైం వేస్ట్ అయిపోతుందని నేనైతే బయటకు వచ్చి అలా ఫొటోస్ తెద్దామని వచ్చాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. రోప్వేలో అయితే ఎక్కేసాం. నాకైతే అంతగా ఏమనిపించలేదు, బట్ కొంచెం వ్యూ కోసం అయితే ఎక్కొచ్చు అండ్ న్యూ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ట్రై చేయవచ్చు. రోప్వే ట్రావెలింగ్ టైం కూడా లెస్ దెన్ 1 minute ఉంది. చాలా తక్కువ దూరం మాత్రమే కవర్ చేస్తుంది. అక్కడ నుంచి కిందకి వెళ్ళాము బోటింగ్ కోసం. అయితే అక్కడ కూడా కొంచెం లేట్ అయింది అందరూ వచ్చి ఎక్కేసరికి. అందరం అయితే లైఫ్ జాకెట్ వేసుకొని బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోటింగ్ అయితే బాగానే అనిపించింది. వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి. మా గైడ్ అయితే మొత్తం హిస్టరీ బుక్ ఓపెన్ చేసి స్పీచ్ అయితే స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం 3 ఆ ప్రాంతాలకు గేట్ ఓపెన్ చేస్తారంటే మనకి టోటల్గా ఏరియా వచ్చేసి పాతాళ గంగా పిలుస్తారు. కాశీ నుంచి గంగా నది పాతాళం కూడా ఇక్కడ వచ్చిందంటే అందుచేత పాతాళ గంగా పిలుస్తారు. చంద్రగుప్త మహారాజు కూతురు తండ్రిని శపించారు. పాతాళ గంగలో నీటడుగు ప్రాంతంలో పచ్చల పండుగ మారిపోని చెప్పి ఆ పచ్చల పండుగ ప్రభావం చేత వాటర్ ఇక్కడ గ్రీన్గా కనిపించింది చూడటానికి. చేతిలో తీసుకుంటే ప్యూర్ వైట్గా ఉంటుందండి. మీరు శ్రీశైలం టెంపుల్లో మండపంలో పెద్ద నందీశ్వరుని చూశారు. ఆ నందీశ్వరుని శనగల బసవన్న అంటారు. సేమ్ అలాంటి నందీశ్వరుడు నీటడుగు ప్రాంతంలో ఉన్నారు. ఈ నందీశ్వరుడిని ఊపి బసవన్న ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు. అందుచేత ఇక్కడ స్నానం చేసినా తల మీద నీళ్లు చల్లుకున్నా చాలా పుణ్యం చెప్తారండి. సరే మీరు బోట్ ఎక్కారు కదా, కొండపైన గోపురం కనిపిస్తుంది చూడండి. దిక్కు కదా కొంచెం కనపడుతుంది చూడండి పైన. అది శివాజీ మహారాజ్ టెంపుల్. శివాజీ మహారాజ్ 16th century దమనజలతో ప్రారంభించారు. డ్యామ్ పూర్తయినట్టుగా 568 కోట్లు ఖర్చు అయిందంటే. మొత్తం 12 రేడియల్ కరెన్సీ గేట్స్. ఆ రైట్ సైడ్ మెగావాట్స్ 770 మెగావాట్ కరెంట్ తయారైందండి ఒక రోజుకి వచ్చేసి. అట్లాగే ఈ సైడ్ ఎల్లో బిల్డింగ్ తెలంగాణ స్టేట్. లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ 6 టర్బైన్స్ ఈచ్ 150 మెగావాట్స్ 900 మెగావాట్ కరెంట్ తయారైంది. డ్యామ్ ఇంజనీర్ గారు అలా బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బోట్ రైడ్ తర్వాత పైకి వెళ్ళాలంటే మళ్ళీ రోప్వే ద్వారానే వెళ్ళాలి. మాకైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన అలా టైం అయిపోయింది. ఫైనల్గా అయితే రోప్వే ద్వారా అయితే పైకి వచ్చేసాం. అలా రోప్వే అండ్ బోటింగ్ కంప్లీట్ అయ్యాక పక్కాగా విజిట్ చేయాల్సిన టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదే సాక్షి గణపతి టెంపుల్. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ సాక్షి గణపతి టెంపుల్ని అయితే విజిట్ చేయాలని అనుకుంటారు. మాకైతే నిన్న కుదరలేదని ఈరోజు అయితే దర్శనం కోసం అయితే వచ్చేసాం. దర్శనంకి అయితే అంతగా టైం అయితే పట్టలేదు. ఈ టెంపుల్ని ఎందుకు విజిట్ చేస్తారని అంటే మనం శ్రీశైలం వచ్చి దర్శించుకున్నామనే సాక్ష్యంగా ఈ సాక్షి గణపతి టెంపుల్కి అయితే విజిట్ చేస్తారు. టెంపుల్ దర్శనం అయితే చేసుకొని అక్కడ నుంచి పాలధార పంచదారకి అయితే వెళ్ళాం.
ఇక్కడైతే స్టెప్స్ మార్గాన కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది. నియర్లీ 150 స్టెప్స్ అయితే కిందకి దిగాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ని అయితే పంచదార అని అంటారు. అంటే ఇక్కడ వాటర్ 5 దారాలుగా ప్రవహిస్తుంది, అంటే పంచదారాల్లాగా. చూస్తున్నారుగా ఈ ప్లేస్ అయితే ఎంత బాగుందో. ఇక్కడైతే అలా కంటిన్యూస్గా వాటర్ శివలింగం మీద పడుతూనే ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ పాలధార పంచదార ప్లేస్ అయితే మనకి శ్రీశైలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్లేస్లో గోదావరి నది మధ్యలో ఉన్న కొండల నుంచి అయితే నీరు ప్రవహిస్తుంది. ఈ వాటర్ అయితే చాలా పవిత్రమైనవిగా నమ్ముతారు. చాలామంది ఇక్కడ వాటర్ని అయితే తలపైన చల్లుకుంటున్నారు. కొంతమంది అయితే బాటిల్స్తో వాటర్ పట్టుకొని అయితే ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉండి మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది. ఇక్కడ వాటర్ అయితే సీజన్తో సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రవహిస్తూనే ఉంటుందంట. మీరైతే శ్రీశైలం వస్తే పక్కగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఒకటి. అలా కొంతసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. పాలధార పంచదార అయితే కంప్లీట్ చేసుకొని ఇంకొక మస్ట్ విజిటెడ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదే శ్రీశైలం శిఖరం. శ్రీశైలంలో జంగిల్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ అలౌ చేయట్లేదు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం. మేమైతే రోడ్డు దగ్గర వెహికల్స్ అయితే పార్క్ చేసి రోడ్డు నుంచి అయితే కొంచెం దూరం వాక్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా చిన్నది, బట్ చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం కంప్లీట్ చేసుకొని టికెట్ తీసుకొని అయితే పైకి వచ్చేసాం. ఇక్కడైతే 10 రూపీస్ తీసుకుంటున్నారు టికెట్ ప్రైస్. ఇక్కడ పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది. పైనుంచి శ్రీశైలం దేవాలయం కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ, నల్మల ఫారెస్ట్ కానీ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. పైన ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు అయితే క్రౌడ్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి అయితే శ్రీశైలం గోపురాలు కనిపిస్తాయంట. అలా చూడడానికి అయితే మనకి థర్మోస్కోప్ అయితే ఉంటుంది. దానికోసం కూడా 10 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నేను కూడా ట్రై చేశా. నాకైతే 4 గోపురాలు కనిపించాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వస్తే. ఈ ప్లేస్ అయితే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ విజిట్ చేస్తే చాలా బాగుంటుందంట. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ కానీ ఈవినింగ్ సన్సెట్ కానీ చాలా బాగుంటాయంట చూడడానికి. ఈసారి వచ్చేటప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అలానే ఇక్కడ ఒక చిన్న నంది కూడా ఉంటుంది. ఆ నంది నుండి చూస్తే శ్రీశైలం టెంపుల్ గోపురాలు కూడా కనిపిస్తాయి. అలా కొంత టైం అయితే స్పెండ్ చేసి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. నిన్న అయితే డ్యామ్ గేట్లు అయితే ఓపెన్ చేయలేదు. ఈరోజు కూడా ఓపెన్ చేస్తారో లేదో అన్న కన్ఫ్యూజన్లో అయితే స్టార్ట్ అయిపోయాం. మాకైతే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారనే నమ్మకం కూడా లేదు. బట్ అదృష్టం వల్లేమో కానీ మేము వెళ్ళే టైంకి ఒక గేట్ అయితే ఓపెన్ చేశారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గేట్స్ ఓపెన్ చేస్తారని. లక్కీగా ఒక డ్యామ్ గేట్ అయితే ఓపెన్ చేశారు. వ్యూ అయితే చాలా బాగుంది. శ్రీశైలం వచ్చినప్పుడు అయితే మాత్రం పక్కాగా ఇది మిస్ అవ్వద్దు. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఉండేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఒక గేట్ ఓపెన్ చేస్తే ఎంత బాగుంటే అన్ని గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకెంత బాగుండేది. దూరం నుండి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. మేము అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా వాటర్ అయితే వర్షంలో పడుతూనే ఉంది. కంప్లీట్గా ఫాగ్లో అయితే ఫామ్ అయిపోయింది. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ప్రజెంట్ అయితే ఒక గేట్ ఓపెన్ చేశారు కానీ పక్కాగా అన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడైతే రావాలి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. లేట్ అయినా కానీ ఇంకొక ప్లేస్ అయితే కవర్ చేద్దామని అనుకున్నాం. అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్. కానీ మేము వెళ్ళేసరికి క్లోజ్ చేశారు. ఐ థింక్ చాలా రోజుల నుంచి ఈ ప్లేస్ అయితే క్లోజ్ చేశారు అనుకుంటాం. అలా శ్రీశైలంలో ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేసి
శ్రీశైలం నుండి అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. మేము రిటర్న్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా ఈవినింగ్ ఇలా ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. పక్కాగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో. అక్కడక్కడ ఫొటోస్ తీసుకొని అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం. మేము వచ్చేసరికి అయితే గట్టిగా వర్షం అయితే పడింది. మా శ్రీశైలం ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.